సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం 3 నెలల కాలం కావస్తుందని, అయితే నాడు ఎన్నికల సందర్భంగా ప్రజల వద్దకు తీసుకొచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు, సూపర్ 6 పథకాల అమలు గురించి ఎవరు అడిగినా వారి నాలుకలు మందమయ్యాయని వ్యంగ్యంగా అవమానకరంగా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం ఎంతో దారుణంగా ఉందని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం దిబగుంట గ్రామంలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం గోస్పాడు మండలం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పిపి రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, రాష్ట్ర మాజీ మార్క్ఫెడ్ అధ్యక్షుడు పిపి నాగిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ ప్రహ్లాద్ రెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డి, ఎంపీపీ ఆర్థర్ సైమన్, వైఎస్ ఎంపీపీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. బీజేపీ ఆయన చేతిలో పట్టుకోమంటే కూడా పట్టుకోవాలి. ఆయన వద్దు, నాకు వద్దు, నా చేతిలో పెట్టక వాళ్ళిద్దరికి వేయండి అంటే ప్రజలు నమ్మినారు, ప్రజలు మోసపోయినారు. కానీ అప్పటికే కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ పార్టీకి ఖచ్చితంగా తెలుసు ఇది సాధ్యపడదు, చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ రోజు చేతితో కూడా పట్టుకోనికి ఇష్టపడలేదు. ఇంకోటి, సంవత్సరం అయింది, మీకు బాగా గుర్తుంటే ఎలక్షన్లు అప్పుడు ఏం చెప్పినాడు? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు, శ్రీలంక అయిపోయింది. ఇటువంటి శ్రీలంకలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలన్నీ కొనసాగిస్తూ నేను సంపదని పెంచి ఇంకా ఎక్కువ ఈ సూపర్ 6 కూడా ఇస్తాను అని చెప్పినాడు. అంటే జగన్ అన్న ఇచ్చిన ప్రతి స్కీమ్ ని కొనసాగిస్తూ, అంటే ఏది కూడా ఆపకుండా చేస్తానని చెప్పినాడు. మరి సంవత్సర కాలంలో ఏ పథకం వచ్చిందా అన్న? ఏదైనా ఏం చెప్తాడు మళ్ళీ ఇప్పుడు అడిగితే? అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేసిపోయారు, అది చెప్పినావు. నాశనం అయిపోయిందని రాష్ట్రం అని చెప్పేసి ఆయనే చెప్పినాడు. శ్రీలంక అయిపోయిందని ఆయనే చెప్పినాడు. అటువంటి రాష్ట్రంలో కూడా నేను సంపద సృష్టించి ఇస్తానని చెప్పినాడు. ఈ రోజు ఎందుకు ఇవ్వడం లేదయ్యా అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పన్నాడు. ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి మీద, మన ప్రభుత్వం మీద వాళ్ళు లెక్కలేనన్ని ఆరోపణలు చేసినారు. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. పవన్ కళ్యాణ్ గారు నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినాయి 60,000 మంది ఆడపిల్లలు మాయమైపోయినారు, ఆంధ్ర రాష్ట్రంలో అమ్మేసినారు, విదేశాలకి తరలించినారు అని చెప్పి మాట్లాడారు. మరి సంవత్సరం దాటింది కదా, ఎంతమంది ఆడపిల్లల్ని తీసుకొచ్చిన ఆడపిల్లలందరినీ నిల్చోబెట్టి ఇంతమందిని తీసుకొచ్చినామని చెప్పాలి కదా. ఏమైపోయింది ఇప్పుడు? దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు. ఎక్కడో వైజాగ్ లో ఒక ఓడ వస్తే ఆ ఓడలో ఒక మన ఫిషరీస్ కి సంబంధించి, చేపలకి సంబంధించిన ఒక డ్రైయిస్ట్ అనే మెటీరియల్ ని తీసుకొస్తే బ్రెజిల్ నుంచి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల రూపాయలు డ్రగ్స్ తీసుకొచ్చినాడు ఆంధ్ర రాష్ట్రానికి. ఇక్కడ ఉన్నటువంటి యువతను అందరినీ చెడగొట్టడానికి చేస్తా ఉన్నాడు. తర్వాత ఏమని తేలింది? ఎలక్షన్ల తర్వాత డ్రగ్స్ కాదు అది, ఆ కంపెనీ వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొచ్చిన డ్రైయిస్ట్ అని చెప్పి తెలిసింది. ఇంకోటి ఏం చెప్పినాడు? ప్రతి కిరాణా కొట్టులో గంజాయి దొరుకుతుంది, యా ఊరికి పోయినా సరే గంజాయికి బానిసలైపోయేసి యువత అంతా చెడిపోతుంది అని చెప్పినాడు. మనం ఎప్పుడైనా చూసినామన్నా మన ఊర్లో ఏమైనా కనపడినాయి గంజాయి?
దొరుకుతుండేనా గంజాయి? కనీసం బెల్ట్ షాప్ అని ఉంటుండేనా? కనీసం ప్రతి ఊర్లో మద్యం షాప్ అని ఉండేనా? ఈరోజు మీరు చెప్పండిలే, బెల్ట్ షాపులు ఉన్నాయా లేదా? ఎవరు చేస్తున్నారో కూడా మీకు తెలుసు. ఇంటింటికి నాకు తెలిసి ఇంకా కొన్ని రోజుల్లో డోర్ డెలివరీ కూడా చేస్తారు. మీరు ఫోన్ కొట్టి హలో నాకు ఈ మద్యం పంపించాలంటేనే చక్కగా వస్తుంది. మీకు పథకాలు వస్తాయో లేదో తెలియదాక, కానీ మా అన్న వాళ్ళకి మాత్రం మద్యం ఫోన్ కొట్టిన వెంటనే వస్తుంది. ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ అంట. మద్యం అయినా సరే ధర తగ్గిస్తా అన్నాడు. మరి తగ్గిందా అన్న? ధర తగ్గల. సరే ఇదేనా అంటే ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ గారు ఓడేసుకొని మళ్ళీ సముద్రంలోకి పోయి ఒక పడవని పట్టుకొని సీజ్ ద షిప్, ఈ షిప్ లో మొత్తం బియ్యం ఉంది తరలిస్తున్నారు వైసీపీ నాయకులు అని చెప్పినాడు. తర్వాత ఏం చెప్పినారు? కేంద్ర ప్రభుత్వం మొట్టిగా వేసి నాయన అది మన దేశం, మన కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న బియ్యం స్వామి, నువ్వు వదిలే దాన్ని, నీకు సీజ్ ద షిప్ అని చెప్పే అర్హత నీకు లేదు అని చెప్పేసి తేల్చి చెప్పినారు. ఆఖరికి భగవంతుడు సాక్షిగా మనం అత్యంత దైవంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతి లడ్డుని కల్తీ చేసినారు, పంది మాంసం కలిపినారు, పంది కొవ్వు కలిపినారు అని చెప్పి మాట్లాడారు. ఎంత అన్యాయం అన్నా! ఎంతమంది మనలో కూడా కొంచెం మొదటి రోజు అయితే అనుమానం వచ్చిండా, ఇంత జరిగిపోయిందా. తర్వాత రెండో రోజు మూడో రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత అవును దీనికి ఎందుకు సమాధానం చెప్పడం లేదంటే మన మీద రుద్ది పడేసినారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 మొత్తం ఎల్లో మీడియాలు అంతా రుద్దేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేసినాడు అది చేసినాడు. సంవత్సర కాలం దాటి ఏం చేసినారు? తిరుపతి లడ్డులో నిజంగా కల్తీ చేసినట్టు ఈ పాటికల్లా లోపల పెట్టాలి కదా ఎవరో ఒకరిని. ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకంటే అది కూడా శుద్ధ అబద్ధం కాబట్టి. ఇట్లనే ఇంకొకటి, మా అన్నలు అందరు కూడా భయపడిపోయినారు. ఏందో పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వచ్చిందబ్బా, ఆడ రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వచ్చిందబ్బా, నా పొలం మొత్తం జగన్మోహన్ రెడ్డి తీసుకుపోతున్నాడంట అని చెప్పేసి ఎవరో చెప్పినారంట. మన వాళ్ళు పాపం అమాయకుల్లాగా నమ్మినారా లేదన్న? నమ్మినారు అందరం. ఎంతో మంది నా దగ్గరికి వచ్చి అబ్బా ఆడ కలెక్టర్ ఆఫీస్ తాకట్టు పెట్టినాడంట, ఈడ నా పొలం కూడా తాకట్టు పెట్టినాడేమో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం మన వాళ్ళు కూడా నమ్మరు. లేదు స్వామి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మనందరికి కూడా మేలు చేకూర్చేది. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఆయన స్థానంలో ఏ నాయకుడు ఉన్నా సరే దాన్ని కొనసాగిస్తాడు, దానికి వేరే ఆప్షన్ లేదు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్తే కూడా మన వాళ్ళు నమ్మలే. చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడు? అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తా అన్నాడు. జరిగిందా? ఇప్పుడు జరగడం లేదా? సర్వే ఏనా? సర్వే జరగడం లేదా? చేస్తున్నారు కదా. మరి ఏమైంది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కదా, పేరు ఒకటి మార్చినాడు. చెప్పుకోవడానికి నేను రద్దు చేసిన అని చెప్పడానికి ల్యాండ్ టైటిలింగ్ పేరు మార్చేసి ఇప్పుడు ఏదో ఇంకొక సర్వే పేరు పెట్టినాడు. అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరిగిందో అదే చేస్తా ఉన్నా. కానీ ఆ రోజు ఒక స్టోరీ క్రియేట్ చేసినారు. ఆ రోజు పాస్బుక్ మీద బొమ్మ చూపించినారు. ఆ రోజు రాళ్ళ మీద జగనన్న బొమ్మ చూపించేసి భయపెట్టినారు. మనం భయపడాం. పొలాలన్నీ తాకట్టు పెట్టారు ఆ జగన్మోహన్ రెడ్డి. సాధ్యపడుతుందా అసాధ్యమా అనేది కూడా మనం కూడా కొంచెం ఎందుకో ఆలోచించలేకపోయినాం. ఎందుకంటే అసలు అటువంటి వ్యక్తి ఆయన అనేది కూడా కొంతమంది దీపగుంట్ల గ్రామంలో 578 మంది తల్లులకి లబ్ధి చేకూరింది. 578 మంది తల్లులకి అంటే ఒక్కొక్క తల్లికి ఒక బిడ్డకు మాత్రమే ఇచ్చేవాళ్ళం. అంటే 578 మంది పిల్లలకు కూడా ఇచ్చినాం. ఈ రోజు లెక్కల ప్రకారం ఒక తల్లికి 2 పిల్లలున్నా, 3 పిల్లలున్నా, 4 పిల్లలున్నా సరే అందరికి పథకం ఇస్తామని చెప్పినాడా లేదా? ఆ లెక్క ప్రకారం ఎంత మందికి ఇచ్చి ఉండాలి? 578 మంది తల్లులకి మనం ఇచ్చినప్పుడు ఇంటూ 2 అన్న వేసుకోవచ్చా? అంటే ఒక 1000 మంది కన్నా ఇయ్యాలి కదా. ఎంత మందికి ఇచ్చినాడయ్యా అంటే 466 మంది తల్లులకి ఇచ్చినాడు. తల్లులకి అంటే మనం పెంచినామా తగ్గించినామా? ఒక సంవత్సరంలోనే తల్లుల సంఖ్య తగ్గిపోయింది. ఎవరు గమనించడంలే, ఎవరు అడగడంలే. 578 మంది తల్లులకి మనం ఇస్తే 466 మంది తల్లులకి ఇచ్చినాడు. పిల్లల పేర్లు చెప్తాడు, ఎందుకంటే పిల్లల నెంబర్ 2కి ఇచ్చింటాడు కాబట్టి మనకంటే కొంచెం ఎక్కువనే ఉంటది. కానీ తల్లుల సంఖ్య చెప్పరు.
ఎంతమంది పిల్లలుంటే ఎంతమంది తల్లులుంటే అందరికి ఇస్తానని చెప్పినాడు. కానీ ఈ రోజేమో మనం 578 మంది తల్లులకు ఇస్తే 666 తల్లులకు మాత్రమే దీపగుంట్ల గ్రామంలో ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 112 మంది తల్లులకి కోత కోసినారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అకౌంట్ లో డబ్బులు వేయకుండా వాళ్ళని మోసం చేసినారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అనేది మన మీడియా సోదరులకు కూడా చెప్తా ఉన్నా. వాళ్ళు ఎటువంటి ప్రూఫ్లు అడగల, ఆఖరికి సొంత కుటుంబంలో కూడా తగాదాలు పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చిన స్టోరీలు రాస్తారు. మనమేమో సాక్ష్యాలు కావాలి. కాబట్టి దీన్ని అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఈ రోజే మా అక్క చెల్లెమ్మలందరూ ఎంతో ఆశపడుతూ ఉన్నారు. మొన్నటి దాకా అంటే ఒక్కటన్నా నిరూపించినారా? వాళ్ళు నిరూపించింటే వాళ్ళు చెప్పింది సత్యం అని చెప్పాను. ఈ రోజు మద్యం స్కామ్ అంటున్నారు. ఇన్ని అబద్ధాలు చెప్పినాడు ఇంకొక అబద్ధం ఆడలేడా? ఎంత చెప్పినారు? మొదటిసారి 50,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి జోబులోకి పోయినాయని చెప్పినాడు. తర్వాత 40,000 కోట్లకు వచ్చాయి. తర్వాత 30,000 కోట్లు అన్నాడు. నిన్నేం చెప్తారు? 2,000 చిల్లర కోట్లు, 3,000 కోట్లు అంటారు. రేపు పొద్దునకి వచ్చేసరికి లాస్ట్ అది కూడా ఉండదు. కానీ మసిపోయారు. మసిపోసిన తర్వాత కడుక్కోవడం నీ సావు, నువ్వు ఎట్టని సావు నాకు సంబంధం లేదు, మసి అయితే మేము పోస్తామని చెప్పి ప్రతిసారి 5 సంవత్సరాల మన పరిపాలనలో కూడా మనకు ఒకటే కానీ బురద పోవడం, వాళ్ళేమో మనకు బురద చల్లుతారు, మనమేమో కడుక్కోవడం, ఇదే సరిపాయి. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.